నానమ్మ, వల్లి నీతో ఏదో మాట్లాడాలంట. మాట్లాడు, ఏం మాట్లాడతావో. నేను మీతో నా విషయం గురించి మాట్లాడాలి పెద్దమ్మగారు. ఏ విషయం? అడిగింది అడుగుతున్నానని కాదు పెద్దమ్మగారు, మీ మాట విందామని ఆశతో వచ్చాను. రేపే నాకు 16 రోజుల పండగ. ఆ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? నాన్నమ్మ నిర్ణయం నిన్నే అయిపోయింది కదా. తన మౌనమే సమాధానంగా అది జరగదు అని నిన్ననే చెప్పారు కదా. జరగాలని నేను అనుకుంటున్నాను. నువ్వనుకుంటే సరిపోతుందా? మీ అవసరానికి నా మేళ తాళి కట్టారు, ఇప్పుడు అవసరం లేదని తరిమిద్దాం అనుకోవడం ఎంతవరకు న్యాయం? మేము న్యాయంగా ముందే చెప్పాం వల్లి, త్రిపుర వచ్చే వరకే నీకు ఈ తాళి అలంకారమని. ఆ అలంకరణ పెళ్ళైన ప్రతి ఆడపిల్ల జీవితాంతం ఉండాలని కోరుకుంటుంది పెరియబాబు. నీ కోరిక మాత్రం జరగదు వల్లి. నీకు మా ఇంట్లో ఉండే అవకాశం లేదు. నువ్వు ఎప్పటికీ పెద్దింటి కోడలివి కాలేవు. నా ఇల్లు ఇదే పెరియబాబు. పెళ్ళైన ఆడపిల్లకు ఇంటి పేరే కాదు, ఇల్లు కూడా మారుతుంది. మీరు మారకపోయినా నేను మారాను. నా జీవితం ఇక ఇక్కడే గడపాల్సింది. నేనేమీ మీ నుంచి ఆడంబరమైన జీవితాన్ని కోరుకోవడం లేదు. మీతో సమానంగా ఉండాలని అనుకోవడం లేదు. మీ పక్కన కాస్త చోటిస్తే చాలు, మీ భార్యగా అంగీకరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. నువ్వు ఎన్ని నాటకాలాడినా నీకు ఇంట్లో స్థానం లేదు, రాదు. వచ్చే వరకు నేను వదలను. ఎలా పట్టుకుంటావో నేను చూస్తాను. ఇంకాపండి, కాపండి, కాపండి. ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చెప్పండి. ఈరోజు ఏమీ చెప్పలేదు నానమ్మ. వల్లి కోరిక నెరవేరాలని అమ్మ మౌనవ్రతం చేస్తుంది. అమ్మ చేస్తుంది కదా అని పిన్ని వాళ్ళు కూడా చేస్తున్నారు. చూసారా పెరియబాబు, మీ వాళ్ళు కూడా నన్ను మీలో కలుపుకోవాలని ఆరాట పడుతున్నారు. అర్థం చేసుకోండి. నన్ను మీ అర్ధాంగిగా అంగీకరించండి. ఏంటి గొంతులేస్తుంది? వాళ్ళనేదో భయపెట్టుంటావు, మమ్మల్ని భయపెడదాం అనుకుంటున్నావా? నేను భయపడ్ను అని చెప్తున్నాను. పడకు, మాకేంటి నష్టం? నష్టం జరగదు అనుకున్నప్పుడు నేననుకున్నది జరిపించొచ్చు కదా.